So now the workbook part, that is workbook component. Under this workbook component, again we have vocabulary, grammar and writing, these three things. Now when we come to this vocabulary and grammar and writing, let us go with the writing first. Why? The writing here, how best we can write, that we have to judge ourselves. At least a paragraph or some lines, some sentences we should be able to write. Always we have to do that. ఎప్పుడు ఖాళీ దొరికినా సరే 2-3 లైన్లో 2-3 సెంటెన్స్లో రాసుకు చదవడం, చదివిన తర్వాత వినడం. అంటే చదివి అంటే బయటికి చదవాలా, మనసులో కాదు, వినడం. వినిన తర్వాత ఫీల్ అవ్వాలి, ఇది కరెక్టా కాదా అని. ఎవరో వచ్చి మనం కరెక్ట్గా రాసాము, మనం తప్పు రాసాము అని చెప్పకూడదు. మనమే తెలుసుకోవాలి. అంటే మనకి ఏం తెలుస్తుంది సార్? తెలుస్తుంది, మనం చదవాలి. మనం రాసింది మనం చదివితే మనం ఫీల్ అవుతాం. ఏంటి ఫీల్ అవుతాం? రైటా రాంగా అన్నది. రైట్ ఫీల్ అయితే ఇట్ ఈస్ రైట్, రాంగ్ ఫీల్ అయితే ఇట్ ఈస్ రాంగ్, అండ్ వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ ది టీచర్స్. సార్ ఇక్కడెక్కడో నాకు రాంగ్గా అనిపిస్తుంది, వై ఇట్ ఈస్ రాంగ్? దాట్ ఈస్ ద వే టు లెర్న్ how to write the things. Now what we are going to write? What are we writing here is the whole story of Tenali Rama, Sri Krishna Devaraya, whatever happened. It is in the form of a drama. Right? Can we write like a story? We have seen a story there. Which one? King Maida's story. And again we have seen the Emperor's new clothes. అలాగా మనం ఈ శ్రీకృష్ణ దేవరాయ తాలూకా నాటకాన్ని స్టోరీగా మార్చగలమా? అది రాసుకోవాలి. అండ్ వీ హ్యావ్ ది బుక్లో డైలాగులు ఉన్నాయి. ఆ బుక్లో డైలాగుల తర్వాత ఇక్కడ మనకు చూపించారు, బుక్లో కూడా ఇక్కడ చూపించారు ఎలాగ రాయాలి అన్నది గ్రామర్. వన్స్ ఇంటు ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ there came a great artist. అలాగ మొదలెట్టాలి. మిగతావంతా మన దగ్గర ఉంది, డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది ఒక విధమైన రైటింగ్, స్టోరీ రైటింగ్ అంటారు దాన్ని. దాని తర్వాత రెండోది స్టోరీ నెరేట్ చేయొచ్చును. అంటే నెరేట్ అంటే ఏంటి? ఆ కోర్టులో, శ్రీకృష్ణదేవరాయల కోర్టులో ఎవడైనా ఉన్న ఒక మనిషి, ఒక కోర్టియరు తను చూసింది చెప్తున్నట్టుగా రాస్తే దాన్ని నెరేషన్ అంటారు. ఎందుకంటే దాంట్లో ఆ చెప్తున్న అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి. అయితే ఇప్పుడు కృష్ణదేవరాయలు కోర్టులోకి ఆ ఆర్టిస్ట్ వచ్చాడు, రామలింగ కవి బెట్టింగ్ చేశాడు, శ్రీకృష్ణదేవరాయలు వచ్చి అతనికి గోల్డ్ బ్యాగ్ ఇచ్చాడు, గోల్డ్తో కంటైనటువంటి బ్యాగ్ ఇచ్చాడు. ఈ స్టోరీని శ్రీకృష్ణదేవరాయలు చెప్తే ఎట్లా చెప్తాడు అది మనం రాయాలి. ఎలా రాస్తాం మనం? వన్ డే దేర్ కేమ్ ఎన్ ఆర్టిస్ట్ ఇన్ టు మై కోర్ట్ విత్ మెనీ ఆఫ్ ఇట్స్ పెయింటింగ్స్. చూసారా? వన్ డే దేర్ కేమ్ ఎన్ ఆర్టిస్ట్ into my court. He has shown me and all the courtiers all his paintings. I am pleased with his paintings, and I praised one of his painting which is drawn showing the village and its peace atmosphere. I am very much pleased with the work of the artist. So I offered him a bag full of gold coins as a gift. Also, I asked him to be in my court as the court artist. All the courtiers who were present in the court, they were happy with his paintings. But my jester, Tenali Rama, he was not. I asked him why he was not happy. ఇలాగ మనం శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు ఆ కథను చెప్పుకోవాలి. డైలాగ్స్ ఉన్నాయి, కథ మనకు తెలుసును. రాయడం స్టార్ట్ చేయాలి, రాసిన తర్వాత చదవాలి, చదివిన తర్వాత వినాలి, విన్న తర్వాత ఫీల్ అవ్వాలి.
అది మీరు స్టార్ట్ చేస్తే యూ కెన్ రైట్ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అండ్ సో రైటింగ్ స్కిల్స్ వీ హ్యావ్ సీన్ హౌ టు రైట్. నౌ ఫర్ దట్ వీ వాంట్ వర్డ్స్. రాయడానికి వర్డ్స్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ మనం వొకాబులరీ గురించి కొంచెం నేర్చుకుంటాం. ఆ వొకాబులరీలో మనకేంటున్నాయి, ఫ్రాజల్ వెర్బ్స్ ఉన్నాయి, ఇడియమ్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, దాంట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. ఫర్ దట్ వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్. లెట్ us see what are those words and what can be the meaning and how best we can fill them in the blanks. The words are covered. I am covered with the shirt. Right? అంటే మన ఒళ్ళుని మనం కప్పుకోవడానికి, కప్పడం. కవర్డ్ అంటే కప్పడం. హిమాలయాస్ ఆర్ కవర్డ్ విత్ స్నో. అంటే హిమాలయ పర్వతాలు మీద మంచు కప్పబడి ఉంది, అది కవర్డ్. నెక్స్ట్ ఇమాజినేషన్ అంటే మనం ఊహించుకోవడం, ఊహ, ఇమాజినేషన్. మనం అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు కదా, ఊహించుకోవాలి మిగతాదని, అది ఊహ, ఇమాజినేషన్. జెస్టర్. జెస్టర్ అంటే ఒక విధమైనటువంటి జోకర్ లాంటి వాడు అనమాట. అంటే ఎవ్రీథింగ్ హీ విల్ బీ మేకింగ్ ఇన్ టు లాఫ్టర్. హీ విల్ బీ మేకింగ్ పీపుల్ ఇన్ టు లాఫ్టర్ అండ్ మేక్ దెమ్ హ్యాపీ. మన సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు. అలాగే కింగ్స్ కోర్టులో కూడాను ఒక జస్టర్ ఉన్నాడు. చెప్పాను కదా, బీర్బల్ విత్ అక్బర్ అండ్ శ్రీకృష్ణదేవరాయల తెనాలి రామ. అండ్ ఆర్ దీస్ ఫూల్స్. సర్కస్లో ఉండే బఫూన్ ఈజ్ ఎ ఫూల్. అండ్ ఇన్ మెనీ డ్రామాస్ వీ కెన్ సీ దెర్ విల్ బి ఎ కమేడియన్. ఇన్ మెనీ పిక్చర్స్ వీ కెన్ సీ దెర్ ఆర్ కమేడియన్స్. సునీల్ ఏ కమేడియన్, బ్రహ్మానందం ఏ కమేడియన్. అలా మిగతా వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళందరూ కూడాను, యాదగిరి వీళ్ళందరూ కూడాను, వాళ్ళందరూ కమేడియన్స్. లేదు అంటే మన అతను వేణుగోపాల్, వేణు మాధవ్ ఆర్ సంథింగ్, అతను కమేడియన్ కదా. వీళ్ళందరూ కూడా జస్టర్సే. మనకి సినిమాలో ఏం పార్ట్ అంటే మనకి వచ్చి ఒక వెరీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ చేసేసి నవ్వించడం. బ్రహ్మానందం రాగానే మనం విల్ బి వెరీ యాంగ్షియస్లీ విల్ బి సీయింగ్ విత్ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్, ఏమి యాక్షన్ చేశాడు రా అనుకుంటాం కదా. అది జస్టర్ అంటే. అంటే మనం నవ్వించి ఆ పార్ట్, ఆ సినిమాలో ఒక పార్ట్ ప్లే చేయడం. అలాగే రామలింగుడు ఏ పార్ట్ ప్లే చేస్తున్నాడు అక్కడ మన శ్రీకృష్ణదేవరాయల కోర్టులోను? హీ ఈజ్ ఏ కవి, హీ ఈజ్ ఏ పోయెట్, బట్ హీ ఈజ్ ఆల్సో ఏ జస్టర్. దట్ ఈస్ ద కనెక్షన్ దార్. అంటే జస్టర్ అంటే ఏంటి? మనం నవ్వించేవాడు, జోకర్ లాంటి వాడు. నెక్స్ట్ ప్లీజ్డ్. టు బికమ్ హ్యాపీ ఈజ్ ప్లీజ్డ్. పెనాల్టీ. మనం తప్పు చేసామనుకోండి, మనం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే పెనాల్టీ కట్టుకోవాలి. లైసెన్స్ లేకుండా టూ వీలర్ వేసుకుని వెళ్తే పెనాల్టీ కట్టాలి. లేదు మనం ట్యాక్స్ కట్టకపోతే దానికి పెనాల్టీ ఉంటుంది. స్కూల్లో ఫీ పే చేయకపోతే దానికి పెనాల్టీ కట్టుకోవాలి. పెనాల్టీ మీన్స్ ది ఎక్స్ట్రా అమౌంట్ విచ్ వీ పే. ది పనిష్మెంట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. సో నా బీర్బల్ వాజ్, ఇప్పుడే చెప్పాను అక్బర్ కులులో ఉన్న బీర్బల్ ఏమిటి? జస్టర్ అని. సో దేర్ వీఆర్ రైట్ ది జస్టర్ వర్డ్. నెక్స్ట్ ద టీచర్ వాజ్ డాష్ విత్ ద నైస్ వర్క్ ప్లీజ్డ్. నైస్ వర్క్తో ఎప్పుడు టీచర్స్ ప్లీజ్ అవుతారు, హ్యాపీ అవుతారు కదా. థర్డ్ వన్ శారదా పెయిడ్ ఏ డాష్ ఫర్ నాట్ పేయింగ్ ఫీ. ఫీ పే చేయకపోతే ఏం చేయాలి? పెనాల్టీ కట్టాలని చెప్పాను. పెనాల్టీ వర్డ్ మనం అక్కడ రాసుకుంటాం. వెన్ ఐ విజిటెడ్ కాశ్మీర్ ద మౌంటైన్స్ వర్ ఫిల్డా కాదు, కవర్డ్ విత్ స్నో.